డోర్‌వే ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, ఈ వీడియోస్ అన్నీ టూల్స్ అన్నమాట. స్క్రూ డ్రైవర్‌లాగా, కత్తెరలాగా, పించ్‌లాగా నీ స్వయ శోధనకి, నీ సెల్ఫ్‌ని నువ్వు రీసెర్చ్ చేసి తెలుసుకోవటానికి. అందుకని ఈ ఈ వీడియోలేవి నేను గురు స్థానంలో కూర్చొని చెప్తున్నవి కాదు. నేనొక సాధకుడిని. నేను అర్థం చేసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకోసమని, ఒకటి నాకు రివిజన్‌లాగా అవుతుంది. నేనే మొదటి స్టూడెంట్‌ని ఈ వీడియోలకి. నాకు స్ట్రెంథెన్ అవుతుంది. నాకు సర్టెన్ వాసనాస్ ఆ డైరెక్షన్‌లో క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ జ్ఞాన యోగ చేస్తుందనమాట. అందుకని ఇది తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది అని చెప్తున్నా. థాంక్ యూ. ఒకవేళ మీకు తెలిసిన పరిధిలో మీ ఫ్రెండ్స్‌లో గాని, చుట్టాల్లో గాని ఈ ఆధ్యాత్మిక మీద ఇంక్లినేషను ఆల్రెడీ వాసనాస్ ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సరే ప్రొసీడ్ అవుదాం. సో, ఇది చాలా చోట్ల విని ఉండొచ్చు. ఇలాగ ప్రసంగాల్లో దాంట్లో కనబడుతూ ఉంటుంది. టోటల్ లైఫ్ ఎగ్జిస్టెన్స్‌లో మనిషి యొక్క ప్రెజెంట్ స్టేట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక పిక్చర్ అన్నమాట ఇది. ఈ చెట్టు ఉందే ఇక్కడ, ఈ చెట్టు ఎగ్జిస్టెన్స్. ఆ చెట్టుని ఒక మనిషి పట్టుకొని వేలాడుతున్నాడే, అది నువ్వు ఒక ఇండివిడ్యువల్ జీవాత్మ. సో, ఇది ఇంక్లూడ్ ఏమిటి దీంట్లో వీడి ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, సోషల్ బాడీ అండ్ ఆ 3 బాడీస్‌కి అసోసియేట్ అయి ఉన్న థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ చిత్త, మనస్సు, బుద్ధి అండ్ సెన్సెస్ ఇవన్నీ గాకుండా వాడికి తెలియకుండానే వాడిలో ఉన్న అవ్యక్త రూపం డివైన్ ఫ్రాగ్మెంట్. సో, ఈ చెట్టు జాగ్రత్తగా చూడండి కొమ్మ పట్టుకొని వేలాడుతున్నాడు. ఈ కొమ్మ పట్టుకొని వేలాడుతున్నాడు. కింద పడి పొజిషన్ ఎలా ఉంది? సఫరింగ్ బోలెడు సఫరింగ్ ఉందది. మళ్ళా తిట్టున్నాం అన్నమాట. కింద పడటం అంటే అంటే కాల సర్పం, సర్పాన్ని కాల సర్పంతో చెప్తుంటారు గదా! సో, కాల సర్పంతో ఈ లిబరెన్స్‌లో మళ్ళా పునర్జన్మ తీసుకుంటాం అన్నమాట. ఎందుకు వేలాడుతూ ఉన్నాడు చెట్టెక్కి కొండ పైకి? ఇక్కడ వేలాడుతూ ఉంటేనే వాడికి చూడండి కరెక్ట్‌గా వాడు వేలాడుతున్న కొమ్మకి పై కొమ్మ మీద తేనె తుట్టుంది. ఆ తేనె తుట్టులోంచి తేనె డ్రాప్స్ పడుతున్నాయి. కరెక్ట్‌గా వీడి నోట్లోకొచ్చి పడుతున్నాయి. సో, నోట్లోకొచ్చి తేనె డ్రాప్స్ పడుతున్నాయి కాబట్టి స్వీట్‌ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆస్వాదిస్తున్నప్పుడు ఈ సఫరింగ్ మర్చిపోతున్నాడు. కానీ సఫరింగ్ ఉందక్కడ. అలా శాశ్వతంగా ఉండగలడా అంటే ఉండే అవకాశం ఉందా లేదో చూద్దాం. వీడు పుచ్చుకున్న కొమ్మకి 2 ఎలుకలు నల్ల ఎలుక, ఓ తెల్ల ఎలుక కొమ్మని కొరుకుతున్నాయి. ఆ కొమ్మని కొట్టేస్తున్నాయి. ఇది టైమ్‌ని, కాలాన్ని ఉద్దేశిస్తోందన్నమాట. సో, పగలు, రాత్రి. తెల్ల ఎలుకంటే పగలు, నల్ల ఎలుకంటే రాత్రి. పగలు, రాత్రి మొత్తం మీద నీ టైం అయిపోతుందన్నమాట. సో, ఎప్పుడైతే కొమ్మని మొత్తం కొరికేస్తాయో అంటే నీ టైం అయిపోతుందో, ఆ టైం అయిపోయింది చచ్చిపోయాడంటారు కదా! సో, ఆటోమేటిక్‌గా నువ్వు పడిపోతావు. పడిపోయావంటే కింద పడిపోయి ఉండేదేం కాదు కదా! మళ్ళా కాలసర్పం ఒక ఒడిలోకెళ్తావు. సో, మళ్ళా జన్మ, మళ్ళా చెట్టు, మళ్ళా పట్టుకుంటావు. సరే పోన్లే ఎలాగోలా అలా ఉందాం అంటే అలా ఉండనీయదు. ఏముండనీయదు? నీ యొక్క సంచిత కర్మ, అక్యుములేటెడ్ కర్మ. ఆ అక్యుములేటెడ్ కర్మ ఒక ఏనుగనమాట. ఆ ఏనుగు ఆ చెట్టు యొక్క పంక్తిని పట్టుకొని కదుపుతోంది. నువ్వు పట్టుకున్న ఏమాత్రం తేడా వచ్చినా అమల పడిపోతావు నువ్వు. కానీ దేనిని ఆస్వాదించినప్పుడల్లా ఏనుగు సంగతి మర్చిపోతావు. ఈ ఎలుకలు కట్ చేస్తున్నాం అనే విషయం మర్చిపోతావు. నువ్వు మళ్ళా పునర్జన్మ ఈ ఎగ్జిస్టెన్స్‌ని మళ్ళా ఈ వలయంలోనే ఉంటుండాలి అనే విషయం కూడా మర్చిపోతావు. ఆస్వాదించినంత సేప. అందుకని లైఫు
కొంచెం ఆనందం, కొంచెం బాధ. కొంచెం ఆనందం, కొంచెం బాధలా అనిపిస్తుంది. ఎప్పుడైతే వాడికి అవేర్‌నెస్‌లో ఇవన్నీ కనబడుతున్నాయో పెద్దవుతున్నాడు. అలా తెల్ల వెంట్రుకలొచ్చేసాయి. మొహం ముడతలు పడిపోయింది. ముసలోడైపోతున్నాడు. కళ్ళు కనబడట్లేదు. చెవులు ఇనబడట్లేదు. సో, ఏం ఇండికేట్ చేస్తోంది? టైం అయిపోతోందిరా! అలాగే జీవితంలో చాలా కుదుపులొస్తుంటాయి. ఎన్నో ఎన్నో సిట్యుయేషన్స్‌లో ఊపుకుంటా వెళ్తూ ఉంటాం. ఇదేమిటవి నువ్వు మేకింగ్ చేసుకుందే. ఆ ఏనుగు ఎక్కడి నుండో రాలా. నువ్వు నీళ్ళు పుట్టిందే. నీ మెమరీ‌లోంచి పుట్టిందే అది. బతికి ఎగురుతూ ఉంటుంది. అసలు దీంట్లోంచి బయటపడటానికి ఏదో ఒకళ్ళ ఎక్కడుంది? నీ లోపలే ఉంది. ఏదది? డివైన్ ఫ్రాగ్మెంట్. డివైన్ ఫ్రాగ్మెంట్ నువ్వేం చేసావు? తీసుకొచ్చి బయటపెట్టి ఒక ఐడియల్ రూపమే తీసుకున్నావు నువ్వు దాన్ని. ఐడియల్ ఒక పూర్తి రూపంలో తీసుకోవడం తప్పు అని చెప్పట్లే ఇక్కడ నేను. కానీ ఐడియల్‌కి కన్‌ఫైన్డ్ అయిపోయావు. ఆ బొమ్మను పూజిస్తే చాలు అదే నిన్ను రక్షిస్తుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు చేయవలసిన స్పేడ్ వర్క్ ఏదైతే ఉందో అనేది నువ్వు దాని సంగతే చూడట్లేదు. ఏదో శ్లోకం కొటేషన్ చెప్తావు. వాడిని నమ్మి వాడి దగ్గరికొస్తే చాలు వాడే అన్నీ కడతేరుస్తాడు. ఈ సంసార భవసాగరం బయట వాడే పడేస్తాడు. అదేం లేదు. అది కూడా ఇందులో భాగమే. ఎందుకంటే అది గైడ్ చేయగలదు. విట్‌నెస్ ఉంటుంది. విట్‌నెస్ చేస్తుంది. గైడ్ చేస్తుంది. గైడింగ్ ఎప్పుడు చేస్తుంది? నువ్వు కంప్లీట్ సరెండర్ అయితేనే. విట్‌నెస్ మట్టుకు ఎలాగో చేస్తుంటుంది. సో, నువ్వేం కావాలనుకుంటే దానికి కావాల్సిన లూబ్రికేషనే ఇస్తుంది. ఇప్పుడు పెద్ద మిషన్ బాగా స్మూత్‌గా పనిచేయాలంటే లూబ్రికేట్ వాడతారు కదా! సో, మిషను ఉపయోగపడే పని చేస్తోందా? ఉపయోగపడే పని చేయట్లేదా? అనేది లూబ్రికంట్‌కి సంబంధం లేదు. లూబ్రికంట్ ఏదైనా ఈజీ చేస్తుంది. సో, డివైనిటీ లోపలున్న డివైన్ ఫ్రాగ్మెంట్ విట్‌నెస్ కింద ఉండి చేసే పనది. కానీ కంప్లీట్ సరెండర్ అయితే మటుకు అది టేకెన్ ఓవర్ చేస్తుంది. గైడ్ చేస్తుంది. అది గైడ్ చేస్తుంది. కానీ పని నువ్వే చేయాలి. గైడ్ చేస్తడం వేరు. పని చేసి పెట్టడం వేరు. పని చేసి పెట్టడానికి అక్కడ లేదక్కడ. సో, దేర్‌ఫోర్ ఇదనమాట టోటల్. ఈ టోటల్ ఒక ఎగ్జిస్టెన్సు, క్రియేషను, పునర్జన్మ వలయము అండ్ కార్మిక్ మ్యాటర్ ఫార్మేషను అండ్ డిసింటిగ్రేషను. ఈ కంప్లీట్ 3 ప్రిన్సిపల్స్ మీద ఆధారపడే లైఫ్ ఒక కర్మ ఆధార ఉంటుంది. సో, అందుకనే మనం ఏది చేయలేమో అది చెయ్యకపోవడం సమస్య కాదు. కానీ మనం ఏది చెయ్యగలమో అది చెయ్యకపోవడం అనేది ప్రధాన సమస్య. నువ్వు చేయగలిగిన పని చేయలేకపోవడం. చెయ్యకపోవటం. చెయ్యలేకని పని చేయలేకపోవడం కాదు సమస్య మనిషికున్నది. సో, రైట్ ఇదనమాట. టోటల్‌ని ఒక పిక్చర్ రూపంలో చెప్తే అయితే, అయితే ఏం చేయాలి? అనంగానే మనకి బయట చాలా షాపులు కనపడతాయి. ఏమిటా షాపులంటే యోగా షాపులు. చాలా యోగాసున్నాయి. ఇంతకుముందు లిస్ట్ కూడా ఒకసారి తయారు చేసి ఇచ్చాను గదా! బోలెడు యోగాలు ఉన్నాయి. రకరకాల యోగాలు. ఏది ఫాలో అవ్వాలి అనే కప్పుడు. సో, బోలెడు ఇన్ఫర్మేషన్ వితౌట్ క్లారిటీ కాజెస్ కన్‌ఫ్యూజన్. సో, అందుకని ఈ కంప్లీట్ జ్ఞాన యోగంలో ఈ వీటన్నిటి గురించి తెలుసుకుంటూ నువ్వుకే ఐడియా వస్తుంది. ఏ క్రియ నీకు వర్కౌట్ అవుతుందో నీకే తెలుస్తుంది. ఏదైనా ఒక ఎక్స్‌పెరిమెంట్ కిందనుకో. ఎక్కడ ఏది నేర్చుకున్నా ఒక ఎక్స్‌పెరిమెంట్ అనుకో. అది జెన్యూన్‌గా నీ మైండ్ స్టేటస్‌ని ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తోంది? నీ బాడీ యొక్క స్టేట్ ఆఫ్‌ని ఎలా స్మాల్ అయ్యుండొచ్చు. కానీ ఆ చేంజ్ ఎలా తీసుకొస్తోంది? ఇక్కడ ముందు ఆ చేంజ్ ఎలా తీసుకొస్తోంది గుర్తుపట్టే కెపాసిటీ కూడా నీకుండాలి. అది నీ నోటీసబుల్ లిమిట్ మీద ఆధారపడుతుంది కదా! సో, అందుకని నువ్వు సెన్సిటివిటీ పెంచుకోవాలి. నీ ఏదైతే జ్ఞానేంద్రియాలున్నాయో వాటికి సెన్సిటివిటీ పెంచుకోవాలి. అలాగే మైండు ఏది కావాలో అది చూసే తత్వం నుండి ఏది ఉందో అది మాత్రమే చూసే స్థితికి దాన్ని తీసుకురావాలి. అలాగే బాడీ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయాలి. మైండ్ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేయటానికి ఏ ప్రాక్టీసెస్ చేయాలో ఆ ప్రాక్టీసెస్ అన్నీ అర్థం చేసుకొని చేయాలి. అంతేగాని అదేదో ఉపయోగపడుతుంది అని ఈ పలానా పర్టిక్యులర్ టార్గెట్ ఉపయోగం ఉంది. ఆ ఉపయోగం గురించి చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదిక్కడ. సో, ఇనాక్షను, ఇనాక్షన్‌లో యాక్షను అనే ప్రిన్సిపల్ కూడా
చాలా క్లారిటీగా అర్థం చేసుకొని ముందుకు ప్రొసీడవ్వాలి. సో, ఎనీవే ఈ మొత్తం టోటలు ధర్మ ఏదైతే రితు ఉందో, ఈ ఎంటైర్ యూనివర్స్‌లో ఉండే ఆర్డర్ ఉందో, ఆ ఆర్డర్‌ని అబ్జర్వ్ చేసి ఎవరైతే రకరకాల జీవన విధానాలు ప్రవేశపెట్టారో, ఈ టోటాలిటీని అర్థం చేసుకుంటూ దీని నుంచి కొన్ని సూత్రాలు తయారు చేశాడు. ఆ సూత్రాలు కంపైల్ చేసిందే పతంజలి. పతంజలి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.